తీవ్రమైన వ్యాధులు అంటే క్యాన్సర్, హార్ట్ అటాక్, స్ట్రోక్, పెరాలసిస్, హార్ట్ బైపాస్ సర్జరీ, కిడ్నీ ఫెయిల్యూర్, ముఖ్యమైన అవయవాల మార్పిడి మొదలైనవన్నీ. ఇలాంటి సందర్భాల్లో కూడా ఆ వ్యక్తి యొక్క మరణం సంభవించలేదు కాబట్టి అతనికి టర్మ్ ఇన్సూరెన్స్ రాదు. అందులోనూ అతి ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే అన్ని మరణాలు టర్మ్ ఇన్సూరెన్స్ లో కవర్ కావు. అలాగే కొన్ని సందర్భాల్లో వ్యక్తి మరణించకపోయినా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. వీటన్నిటిని కంపేర్ చేసుకొని ఒక ఖచ్చితమైన పాలసీ తీసుకోవాలంటే మీకు కనీసం 10 గంటల సమయం పడుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ మీ చేతికి వచ్చినప్పుడు ఆ డాక్యుమెంట్ పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలంటే కూడా మీకు కనీసం 5 గంటలు పట్టొచ్చు. ఈ యుద్ధాలు అనేవి మనుషుల కారణంగా జరుగుతూ ఉంటాయి. ఎంతో మంది మరణానికి కారణమవుతుంటాయి కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనేవి యుద్ధ సమయంలో జరిగే మరణాలకు కవరేజ్ ఇవ్వవు. బై ఛాన్స్ దానికి యాక్సిడెంట్ అయింది అనుకోండి, దాంట్లో ఉన్నవారు ఎవరైనా చనిపోయారు అనుకోండి, వారికి టర్మ్ ఇన్సూరెన్స్ రాకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్, రోడ్ ట్రాన్స్పోర్ట్ రూల్స్ వైలేషన్ చేసిన ఏ బండికి గానీ ఏ మనిషికి గానీ ఇన్సూరెన్స్ రాదు. ఈ విషయంలో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సూసైడ్ చేసుకుంటే ఇన్సూరెన్స్ వస్తుందా రాదా అని. ఆడవారు మగవారు వయసుతో సంబంధం లేకుండా కరోనా సమయంలో ఎంతో మంది చనిపోవడం జరిగింది. అప్పటి నుండి చాలా మంది లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క అవసరాన్ని కూడా గుర్తించడం జరిగింది. అందులోనూ ముఖ్యంగా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా బాగా పాపులర్ అయింది. మనం కట్టే ప్రీమియమ్స్ చాలా తక్కువగా ఉండడం, 1-2 కోట్ల నుండి దాదాపు 5 కోట్ల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది అందుబాటులో ఉండడం, మన అవసరానికి తగినట్టుగా మన కోసమే తెచ్చారన్నట్టుగా మంచి మంచి రైడర్స్ కూడా అందుబాటులో ఉండడం, వీటన్నిటితో పాటు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఇస్తుండడం వల్ల టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా పాపులర్ అయిపోయింది. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకున్నప్పుడు రకరకాల కంపెనీలు, రకరకాల పాలసీలు, వీటన్నిటిని కంపేర్ చేసుకొని ఒక ఖచ్చితమైన పాలసీ తీసుకోవాలంటే మీకు కనీసం 10 గంటల సమయం పడుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ మీ చేతికి వచ్చినప్పుడు ఆ డాక్యుమెంట్ పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలంటే కూడా మీకు కనీసం 5 గంటలు పట్టొచ్చు. అయితే ఎంతమంది ఈ పని చేస్తున్నారు అనేదే ప్రశ్న. ఎందుకంటే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేది ఎందుకోసం? మీకు ఏదైనా జరిగితే మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడానికి. మరి అటువంటప్పుడు మీరు టర్మ్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందులోనూ అతి ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే అన్ని మరణాలు టర్మ్ ఇన్సూరెన్స్ లో కవర్ కావు. అలాగే కొన్ని సందర్భాల్లో వ్యక్తి మరణించకపోయినా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. అందుకే ఈ వీడియోలో మనం ఎలాంటి మరణాలు టర్మ్ ఇన్సూరెన్స్ లో కవర్ అవుతాయి, ఎలాంటి మరణాలు టర్మ్ ఇన్సూరెన్స్ లో కవర్ కావు, ఇలాంటి విషయాలు డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. మొదటగా టర్మ్ ఇన్సూరెన్స్ లో ఎలాంటి మరణాలు కవర్ అవుతాయి, అలాగే ఎలాంటి సందర్భాల్లో టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ వస్తుంది అనేది తెలుసుకుందాం. అందులో మొదటిది న్యాచురల్ డెత్, అంటే సహజ మరణం. చాలా వరకు మనుషులు చనిపోయేది సహజంగానే, అంటే వయసు మీద పడడం వల్ల కావచ్చు, హార్ట్ అటాక్ లాంటివి రావడం వల్ల కావచ్చు, సడన్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటే సడన్ గా ఏదైనా అవయవం పనిచేయకపోవడం వల్ల కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల కావచ్చు, ఇలాంటి కారణాల వల్ల మరణిస్తే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇక రెండవది టర్మినల్ ఇల్నెస్, అంటే ప్రాణాంతక వ్యాధి అని చెప్పవచ్చు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే వైద్యం లేని జబ్బు. పాలసీ తీసుకున్న వ్యక్తి అకస్మాత్తుగా అనారోగ్యం పాలవుతాడు. దాని తీవ్రత ఎలా ఉంటుందంటే ఏ డాక్టర్ కూడా అతని మరణాన్ని ఆపలేని పరిస్థితి ఉంటుంది. మామూలుగా అయితే అతడి మరణం సంభవించలేదు కాబట్టి అతనికి టర్మ్ ఇన్సూరెన్స్ రాదు. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి టర్మినల్ ఇల్నెస్ రైడర్ అనే రైడర్ అదనంగా తీసుకున్నట్లయితే పాలసీ నడుస్తున్న సమయంలో ఇంతకుముందు చెప్పినట్టుగా ఎలాంటి ప్రాణాంతక వ్యాధి వచ్చినా సమస్యలో కొంత భాగాన్ని అతడి ఫ్యామిలీ మెంబర్స్ చెల్లిస్తారు, అతడి వైద్య ఖర్చుల నిమిత్తం. టర్మినల్ ఇల్నెస్ రైడర్ కోసం మీరు కట్టే ప్రీమియం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందులో ప్రాణాంతక వ్యాధి వస్తే అడ్వాన్స్ గా ఎంత చెల్లిస్తారు, చనిపోయిన తర్వాత ఎంత చెల్లిస్తారు అన్న విషయం స్పెసిఫై చేయబడి ఉంటుంది. ఇక మూడవది క్రిటికల్ ఇల్నెస్, అంటే తీవ్రమైన వ్యాధులు. తీవ్రమైన వ్యాధులు అంటే క్యాన్సర్, హార్ట్ అటాక్, స్ట్రోక్, పెరాలసిస్, హార్ట్ బైపాస్ సర్జరీ, కిడ్నీ ఫెయిల్యూర్, ముఖ్యమైన అవయవాల మార్పిడి మొదలైనవన్నీ. ఇలాంటి సందర్భాల్లో కూడా ఆ వ్యక్తి యొక్క మరణం సంభవించలేదు కాబట్టి అతనికి టర్మ్ ఇన్సూరెన్స్ రాదు. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అనే రైడర్ అదనంగా తీసుకున్నట్లయితే పాలసీ నడుస్తున్న పీరియడ్ లో ఏవైనా తీవ్రమైన వ్యాధులు వచ్చినప్పుడు ఒక లంసమ్ అమౌంట్ ను ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. ఆ తీవ్రమైన వ్యాధులు ఏవి అనే లిస్టు ఆ పాలసీలో క్లియర్ గా మెన్షన్ చేయబడి ఉంటాయి. క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అనేది ఇతర రైడర్ల మాదిరిగా కాకుండా ఇది ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ అని చెప్పవచ్చు. అంటే ఇన్సూరెన్స్ సమస్యుడు వేరు, ఈ రైడర్ తీసుకోవడం వల్ల వచ్చే ఎక్స్ట్రా బెనిఫిట్ వేరు. పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీతో ఈ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ని కూడా తీసుకోమని చెప్తూ ఉంటారు. కానీ చాలా మందికి ఈ విషయం తెలియక మిస్ చేస్తారు.
చేస్తూ ఉంటారు. అందుకే నేను వీడియో మొదట్లో చెప్పినట్టుగా మీరు రకరకాల కంపెనీలు, రకరకాల పాలసీలను వీటన్నిటిని కంపేర్ చేసుకొని ఒక ఖచ్చితమైన పాలసీ తీసుకోవాలంటే మీకు కనీసం 10 గంటల సమయం పడుతుంది. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ మీ చేతికి వచ్చినప్పుడు ఆ డాక్యుమెంట్ పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలంటే కూడా మీకు కనీసం 5 గంటలు పట్టొచ్చు. కానీ మీరు ఈ పనులు ఇప్పుడు చాలా ఈజీగా చేసేయచ్చు డిటోతో కేవలం 30 నిమిషాల్లో. డిటోలో ఉన్న సర్టిఫైడ్ అడ్వైజర్స్ కన్సల్టేషన్ కోసం మీరు ఒక 30 నిమిషాల ఫ్రీ ఫోన్ కాల్ బుక్ చేసుకున్నట్లయితే వారు మీకు కాల్ చేసి మీ వివరాలు తీసుకున్న తర్వాత మీకు ఏ పాలసీ బాగుంటుంది, ఏ కంపెనీ బాగుంటుంది, ఎటువంటి ప్లాన్ మీకు సూట్ అవుతుంది అనే సలహాను మీకు ఇస్తారు. డిటోలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే వారు మిమ్మల్ని ఏ ప్లాన్ కూడా తీసుకోమని బలవంతం చేయరు. అలాగే ఎప్పుడు కూడా మీ ఫోన్ కాల్స్ స్పామ్ అనేది చేయరు. మీకు ఎలాంటి అసౌకర్యాన్ని కలిగించరు. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ ఉన్న లింక్ ని క్లిక్ చేసి డిటో ఇన్సూరెన్స్ అడ్వైజర్ తో మాట్లాడడానికి ఉచిత ఫోన్ కాల్ బుక్ చేసుకోండి. ప్రతిరోజు వీటికి లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయి కాబట్టి ఈ రోజే ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇక 4వది న్యాచురల్ డిజాస్టర్ అంటే ప్రకృతి వైపరీత్యాలు. భూకంపాలు, వరదలు, తుఫాన్లు మరియు ఇతర ప్రకృతి చర్యల వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించే మరణాలు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కింద కవర్ చేయబడతాయి. ఇక 5వది యాక్సిడెంటల్ డెత్స్ అంటే ప్రమాదాల కారణంగా జరిగే మరణాలు. సాధారణంగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే వ్యక్తి సహజంగా మరణించినా లేదా ప్రమాదవశాత్తు మరణించినా కూడా అతడికి ఇన్సూరెన్స్ వస్తుంది. సమయస్సుడు ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ వస్తుంది. అయితే ఆ వ్యక్తి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ అనే ఒక రైడర్ తీసుకోవడం వల్ల అంటే రెగ్యులర్ గా ఇన్సూరెన్స్ ప్రీమియం కోసం కడుతున్న అమౌంట్ కు కొంత అమౌంట్ ఎక్స్ట్రా ఈ రైడర్ కోసం కట్టడం వల్ల పాలసీ తీసుకునే వ్యక్తి గనుక యాక్సిడెంట్ లో మరణిస్తే అతడి ఫ్యామిలీకి సమయస్సుడు అమౌంట్ మాత్రమే కాక అదనంగా ఇంకా కొంత అమౌంట్ చెల్లిస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి 50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు, దానికి తోడు అదనంగా 20 లక్షల యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ కూడా తీసుకున్నాడు అనుకోండి. ఆ వ్యక్తి సహజంగా మరణిస్తే 50 లక్షల ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి యాక్సిడెంట్ లో గనక మరణిస్తే 70 లక్షల ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది. ఇప్పటిదాకా మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏమేమి కవర్ అవుతాయో తెలుసుకున్నాం. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఎలాంటి మరణాలు కవర్ చేయవు అన్న విషయాలు తెలుసుకుందాం. ఇందులో మొదటిది అన్డిస్క్లోజ్డ్ హెల్త్ కండిషన్స్ అంటే బహిర్గతం చేయని ఆరోగ్య పరిస్థితులు. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ కోసం అప్లై చేసినప్పుడు ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ లో భాగంగా వారు డీటెయిల్ గా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. చాలా విషయాల్ని వారు క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటారు. మీ ఆరోగ్య పరిస్థితి, మీ జీవన శైలి అలవాట్లు అంటే స్మోకింగ్, డ్రింకింగ్ ఇలా వారు మీ దగ్గర నుండి వీలైనంత ఎక్కువ సమాచారం తీసుకుంటారు. మీరు వారికి ఇచ్చే సమాచారం ఎటువంటి దాపరికం లేకుండా మొత్తం సరైనదిగా ఉండాలి. ప్రీమియం తక్కువ కావడం కోసం కొంతమంది ఏం చేస్తారంటే తమకున్న హెల్త్ కండిషన్ గురించి డిస్క్లోజ్ చేయకపోవడం. కానీ దానివల్ల వచ్చే సమస్య ఏంటంటే వారు చనిపోయినప్పుడు ఒకవేళ వారు పాలసీ తీసుకోక ముందే ఉన్న ఒక అనారోగ్య సమస్యతో చనిపోయినట్టు గనక తేలితే ఆ అనారోగ్య సమస్య గురించి వారు డిస్క్లోజ్ చేయలేదని గనక నిరూపణ అయితే ఆ డెత్ క్లెయిమ్ ను ఆ ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే షార్ట్ టర్మ్ సేవింగ్ కోసం కొన్ని రూపాయలు సేవ్ చేద్దామని చూస్తే మీకు లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ దక్కకపోవచ్చు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీకున్న ప్రతి ఒక్క ఆరోగ్య సమస్యను వారికి తెలియజేయండి. అది చిన్నదా పెద్దదా అని ఆలోచించకండి. ఇక 2వది సూసైడ్, ఆత్మహత్య. ఈ విషయంలో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సూసైడ్ చేసుకుంటే ఇన్సూరెన్స్ వస్తుందా రాదా అని. ఒక వ్యక్తి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న 365 రోజుల లోపల ఆత్మహత్య చేసుకుంటే అతడి ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ కవర్ రాదు. కానీ ఆ తర్వాత అయితే వస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా సూసైడ్ చేసుకోవాలని 1 సంవత్సరం ముందే ప్లాన్ చేసుకోరు కదా. ఇక 3వది ప్రమాదకర కార్యకలాపాలు, సాహస క్రీడల్లో పాల్గొనడం వల్ల మరణం. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ కోసం అప్లై చేసేటప్పుడే ఆల్రెడీ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగి ఉంటారు. మీ హాబీస్ ఏంటి, మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఏంటి, ఇలాంటివి. ఇవి ఎందుకంటే మీరేమైనా ప్రమాదకరమైనటువంటి యాక్టివిటీస్ చేయబోతున్నారా, లేకపోతే ఏదైనా అడ్వెంచర్ స్పోర్ట్స్ లాంటివి చేసే ఉద్దేశం ఉందా, ఇలాంటివి కనిపెట్టడానికి. ఒకవేళ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వ్యక్తి ఇలాంటి పనులు చేస్తూ మరణించారనుకోండి, వారి ఫ్యామిలీకి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది రాదు. ఇక 4వది రోడ్ ట్రాన్స్పోర్ట్ రూల్స్ వయలేట్ చేయడం వల్ల మరణం. సంక్రాంతి, దసరా ఈ సమయాల్లో మీకు ఊరికి వెళ్ళడానికి బస్సులు, ట్రైన్స్ దొరక మీరు ప్రైవేట్ వెహికల్స్ తో వెళ్తూ ఉంటారు. దాంట్లో ఎలా ఉంటుందంటే ఒక్క కారులో లేదా ఆటోలో 4గురికి బదులు 8 మంది 10 మందిని కూర్చోబెడతారు. బై ఛాన్స్ దానికి యాక్సిడెంట్ అయింది అనుకోండి, దాంట్లో ఉన్నవారు ఎవరైనా చనిపోయారు అనుకోండి, వారికి టర్మ్ ఇన్సూరెన్స్ రాకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్, రోడ్ ట్రాన్స్పోర్ట్ రూల్స్ వయలేషన్ చేసిన ఏ బండికి గానీ ఏ మనిషికి గానీ
ఇన్సూరెన్స్ రాదు. ఇక ఐదవది మత్తు పదార్థాల ప్రభావంలో ఉన్నప్పుడు మరణం. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే వ్యక్తి డ్రింక్ చేసి గానీ లేదా ఇతర నార్కోటిక్ డ్రగ్స్ లాంటివి సేవించి ఏదైనా యాక్సిడెంట్ వల్ల గానీ లేదా ఇతర సంఘటన వల్ల గానీ అతడు చనిపోతే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది. ఇక ఆరవది యుద్ధ సమయంలో మరణం. అంటే యుద్ధాల వల్ల ఎక్కువగా ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది. దానివల్ల లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చిన కంపెనీలపై ఆర్థికంగా ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. ఈ యుద్ధాలు అనేవి మనుషుల కారణంగా జరుగుతూ ఉంటాయి, ఎంతో మంది మరణానికి కారణమవుతుంటాయి. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనేవి యుద్ధ సమయంలో జరిగే మరణాలకు కవరేజ్ ఇవ్వవు. ఇక ఏడవది తీవ్రవాద దాడి లేదా హత్య సమయంలో మరణం. ఇన్సూరెన్స్ తీసుకునే వ్యక్తి టెర్రరిస్ట్ అటాక్ వల్ల శాశ్వత అంగవైకల్యం పొందినా లేదా మరణం పొందినా అతడికి ఇన్సూరెన్స్ కవరేజ్ రాదు, ఒకవేళ అతడే గనుక నేరస్తుడైతే. అలాగే అతడు ఏదైనా హత్యలో పాలు పంచుకున్నట్లయితే అదే సమయంలో అతడి మరణం సంభవిస్తే ఇన్సూరెన్స్ కంపెనీలు ఇలాంటి క్లెయిమ్స్ రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా మీకు తెలియని టర్మ్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నారని మేము అనుకుంటాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ ఉన్న లింక్ ని క్లిక్ చేసి డిట్టో ఇన్సూరెన్స్ అడ్వైజర్ తో మాట్లాడడానికి ఉచిత ఫోన్ కాల్ బుక్ చేసుకోండి.